హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజాస్ కిచెన్. ఈరోజు మనం సూపర్ టేస్టీగా ఉండే పనసకాయ బిర్యానీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. పనసకాయ బిర్యానీ ఎవరైనా చేస్తారా అనుకుంటున్నారా? చేస్తారండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మీరు ఇంతవరకు ట్రై చేయనట్లయితే నేను చెప్పినట్టు చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చి తీరుతుంది. దానికోసం ముందుగా మనం పనస ముక్కలు ఉడికించుకోవడం కోసం గిన్నెలోకి నీళ్లు, ఉప్పు వేసుకొని నీళ్ళను బాగా మరగనివ్వాలి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పనస ముక్కలను వేసుకొని పనస ముక్కలు మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ పనస ముక్కలు ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలనేది నేను ఒక రీల్ పోస్ట్ చేశాను, కింద ట్యాగ్ చేస్తాను చూడండి. ఈ పనస ముక్కలు బాగా మెత్తపడిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పనస ముక్కలు వేయించుకోవాలండి. దానికోసం గిన్నెలోకి ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె, 2 టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. ఇవి బాగా వేడెక్కిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పనస ముక్కలు వేసి 3-4 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. పనస ముక్కలు కాస్త వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని ఒక 3 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇదంతా కూడా పచ్చివాసన పోయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, అలానే కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి ఒక 3-4 టీ స్పూన్ వరకు కారం అండి, నా స్పైసీనెస్ తగ్గట్టు వేసుకున్నాను, మీకు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. అలానే 1 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని ఒక 4 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత దాంట్లోకి మనం పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని అలానే ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు కావాలంటే మరొకసారి వీడియో పోస్ట్ చేస్తాను. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత దాంట్లో మనం చిక్కటి పెరుగు 1 కప్పు వరకు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలని టిప్ ఏంటంటే పెరుగు ఎప్పుడు కూడా వేడి మీద వేయకూడదండి, సిమ్లో పెట్టి మాత్రం వేయాలి. అలా వేసినట్లయితే పెరుగు విరగకుండా చక్కగా మిక్స్ అవుతుంది అన్నమాట. పెరుగు బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ సపరేట్ అయింది కదా, ఈ టైంలో స్టవ్ కట్టేసి మూత పెట్టి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రైస్ రెడీ చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలో చూద్దాం. రైస్ కోసం ఒక గిన్నెలోకి నేను తీసుకున్న బియ్యం 2 గ్లాసులు అండి, దానికి 7 గ్లాసుల వరకు నీళ్లు తీసుకున్నాను. అలానే దాంట్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఉప్పు, నూనె, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, కొద్దిగా గరం మసాలా, హోల్ గరం మసాలా స్పైసెస్ అయినా వేసుకోవచ్చు. వీటన్నిటిని కూడా వేసి నీళ్ళని బాగా మరగనివ్వాలి. ఈ నీళ్ళు ఎలా ఉండాలంటే సముద్రపు నీళ్ళలాగా అంత ఉప్పగా ఉండాలి, అప్పుడు రైస్కి ఉప్పు సరిగ్గా పడుతుంది. ఇలా మూత పెట్టుకుని నీళ్ళని తెరలు కాగనివ్వాలి. నీళ్లు తెరలు కాగుతున్నప్పుడు అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి 70% ఉడికించుకోవాలి. 70% అంటే రైస్ ఆల్రెడీ ఉడుకుంటుంది, కొద్దిగా పలుకు అనేది ఉంటుంది. ఆ టైంలో రైస్ని వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బిర్యానీకి ఎలా సర్దుకోవాలో చూద్దాం. దానికోసం మనం ముందుగా ఉడికించినటువంటి పనస ముక్కల పైన బియ్యం ఉడికించుకున్న నీళ్లను ఒక 1/2 గ్లాస్ వేసుకోవాలి. దానిపై నుంచి మనం ఉడికించుకొని వడకట్టుకున్నటువంటి బాస్మతి రైస్ ఉంది కదా, దాన్ని వేసుకొని పైనుంచి కొద్దిగా మరలా నీళ్లు వేసుకొని దానిపై నుంచి ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, అలానే కొద్దిగా గరం మసాలా, కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని అరిటాకుతో కవర్ చేసుకోవాలండి. నేను దగ్గర అరిటాకు ఉందా, అరిటాకు కవర్ చేసుకున్నా. మీ దగ్గర టిష్యూస్ ఉంటే టిష్యూస్ పెట్టి నీళ్లు చల్లి దమ్ము బయటకు పోకుండా కవర్ చేసుకోవాలి. ఇలా కవర్ చేసుకున్న తర్వాత మూత పెట్టి పైన ఏదైనా వెయిట్ పెట్టి 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, 10 నిమిషాలు లో ఫ్లేమ్లో దమ్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు వదిలేసి మొత్తం 30 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే చూడండి ఎంత పొడి పొడిలాడుతూ రైస్ రెడీ అయిందో. సూపర్ అని సూపర్గా ఉందండి, కలర్ఫుల్గా జ్యూసీగా రెడీ అయిందనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చి తీరుతుంది. ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఒకవేళ మీరు ట్రై చేసి మీకు నచ్చితే ఒక మంచి కామెంట్ పెడతారు కదా, మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ.